గణేష్ నిమజ్జనం సంబంధించి మరింత సమాచారం ట్యాంక్ బండ్ నుంచి స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, హుస్సేన్ సాగర్ తీరంలో గణేష్ నిమజ్జనం కోలాహలంగా కొనసాగుతా ఉంది. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి గణనాథులు సాగర్ లో నిమజ్జనం చేస్తున్నారు. మనం చూడవచ్చు, ఇప్పుడే కొన్ని గణపతులు వచ్చాయి, వివిధ ప్రాంతాల నుంచి అవి ఇక్కడికి చేరుకున్నాయి. భారీ వాహనాల్లో ఇక్కడికి తీసుకొచ్చారు. గణేష్ మండపాలలో దాదాపుగా 9 రోజుల పాటు భక్తులచే పూజలు అందుకున్నటువంటి గణేశుడు ఈరోజు నిమజ్జనానికి వస్తున్నాడు. వాళ్ళు అందంగా పూలతో అలంకరించి ఈ నిమజ్జనానికి అయితే తీసుకొస్తున్నటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. ఈ ట్యాంక్ బండ్ పరిసరాలు పూర్తిగా భక్తులతో కిక్కిరిసిపోయాయి. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఇటువంటి ఈ సాగర తీరం వైపు అయితే తరలి వచ్చారు. వరుసగా సెలవు దినాలు కావడంతో పిల్లలు, పెద్దలు, యువకులు, అన్ని వయసుల వారు ఈ నిమజ్జనాన్ని చూసేందుకైతే వచ్చారు. కానీ ఈ ఏడాది గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇక్కడ నిమజ్జనం కొనసాగుతూ ఉంది. సాయంత్రం అయిందనంటే ఈ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు వందల సంఖ్యలో గణనాథులు చేరుకుంటాయి. కానీ ఈసారి అటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపించట్లేదు. ఒక్కొక్కటిగా గణనాథులు వస్తున్నాయి, వాటిని వెంటనే నిమజ్జనం చేస్తున్నారు. ఇక మోజంజాహి మార్కెట్, బషీర్, ఇటు లిబర్టీ మీదుగా తెలుగు తల్లి ఫ్లైఓవర్, అక్కడి నుంచి ఇటు ఎన్టీఆర్ మార్గ్ వైపు కొన్ని గణనాథులు అయితే వస్తున్నాయి. ఈ అర్ధరాత్రి వరకు నిమజ్జనం కొనసాగే అవకాశం ఉంది. మరొక వైపు కొన్ని గణనాథులు ఇటు ట్యాంక్ బండ్ వైపు కూడా తరలిస్తున్నారు. అక్కడ కూడా అధికారులు ఏర్పాటు చేశారు. అక్కడ కూడా దాదాపు 9 భారీ క్రేన్లు ఏర్పాటు చేశారు. మరొక వైపు ఇటు నక్లెస్ రోడ్ వైపు కూడా 8 భారీ క్రేన్లను ఏర్పాటు చేశారు. అక్కడ కూడా అన్ని ఏర్పాట్లు ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవాలి. ఇటు సికింద్రాబాద్ నుంచి కావచ్చు, అటు పాత బస్తీ నుంచి, ఇటు హైదరాబాద్ నలుమూలల నుంచి కూడా హుస్సేన్ సాగర్కి ఈ గణపతులు తీసుకొని వస్తున్నారు. 9 రోజుల పాటు భక్తులచే పూజలు అందుకున్న గణనాథుడు మరి కాసేపట్లో ఇటు ఇక్కడ ఉన్నటువంటి వాటన్నిటిని కూడా నిమజ్జనం చేయబోతున్నారు. వాళ్ళందరూ డప్పు చప్పులతో నృత్యాలు చేస్తూ ఇక్కడ ఇటు సాగర్ తీరానికైతే వస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా ఎప్పుడూ లేని విధంగా ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన చరిత్రలోనే మొదటిసారిగా చాలా తక్కువ టైంలోనే ఈసారి గణేషుని, బడా గణేషుని నిమజ్జనం చేశారు. మధ్యాహ్నం 1:30 వరకే గణేష్ నిమజ్జనం దాదాపుగా పూర్తయింది. ఉదయం 6 గంటలకే శోభాయాత్ర ప్రారంభమైంది. 6 గంటల పాటు, 5:30-6 గంటల పాటు ఈ శోభాయాత్ర కొనసాగింది. వేలాది మంది భక్తులు వెంటరాగా గణనాథుడు ఇటు గంగమ్మ ఒడికి తరలి వెళ్ళాడు. బై బై గణేష అంటూ ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా గణేశుడికి బై బై చెప్తున్నారు. మళ్ళీ ఏడాదికి కలుద్దామని చెప్పేసి కూడా కొంతమంది పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ ముందు సాగుతున్నటువంటి దృశ్యాలైతే కనిపిస్తున్నాయి. ఇక ఈ నిమజ్జనానికి సంబంధించి జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏ, పోలీసులు సమన్వయంతో ముందుకు వెళ్తూ నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో కొనసాగే విధంగా ఏర్పాట్లు చేశారని చెప్పేసి చెప్పుకోవాలి. ఇక ఇప్పుడంతా కూడా విద్యుత్ దీపాల వెలుగులో ఈ నిమజ్జనం కొనసాగనుంది. అర్ధరాత్రి వరకు కూడా ఈ నిమజ్జనం కొనసాగే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే వివిధ ప్రాంతాల నుంచి ఒక్కొక్కటిగా వస్తున్నాయి. ఇప్పటికే దాదాపు వేల సంఖ్యలో గణనాథులను నిమజ్జనం చేశారు. ఈ ఒక్కరోజే కాకుండా 3వ రోజు నుంచి నిమజ్జనాలు ప్రారంభించారు. కాబట్టి చివరి రోజు ఈ గణనాథుల సంఖ్య తగ్గింది అని చెప్పేసి తెలుస్తుంది. మరోవైపు హుస్సేన్ సాగర్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసినటువంటి గణనాథులను నిమజ్జనం చేయొద్దు అని చెప్పేసి హైకోర్టు తీర్పు ఇచ్చిన క్రమంలో ఇటు రానున్న రోజుల్లో ఇటువైపుగా ఈ గణనాథులను తగ్గించే విధంగానే అధికారులు ముందస్తు వ్యూహంలో భాగంగా ఇట్లా చేశారేమోనన్న అనుమానాన్ని చేస్తున్నారు. మొత్తం మీద అయితే ఈ ఖైరతాబాద్ గణేష్ ఈరోజు మధ్యాహ్నానికే నిమజ్జనానికి తరలి వచ్చి నిమజ్జనం పూర్తయింది. ఇక వివిధ ప్రాంతాల నుంచి
వస్తున్నటువంటి గణేష్లన్నీ కూడా ఆ నిమజ్జనానికి చకచక కొనసాగుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు సౌజన్య. అంటే సునీల్, ఇప్పుడు చూస్తున్నాం గతంతో పోల్చుకుంటే అటు బాలానగర్ గణేష్ కానీ ఇటు ఖైరతాబాద్ కానీ చాలా తొందరగా నిమజ్జనం అయిపోయి మిగతా కార్యక్రమం అంటే మొత్తం మిగతా ఉన్న గణనాథులన్నీ ఏ టైం వరకు నిమజ్జనం అయ్యే అవకాశం ఉంది? ఇప్పుడు వస్తూ ఉన్నటువంటి గణనాథులు వెంటనే అధికారులు నిమజ్జనం చేస్తున్నారు. ఎక్కడ కూడా డిలే లేకుండా ఆ నిమజ్జనం కొనసాగుతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. గతంలో ఇటువంటి పరిస్థితి ఉండేది కాదు. దాదాపు గంటల తరబడి ఎన్టీఆర్ మార్గ్లో కావచ్చు, ఇటు ట్యాంక్ బండ్ మీద కావచ్చు, అదేవిధంగా నక్లెస్ రోడ్ వైపు వెయిట్ చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి లేకుండా అధికారులు పక్కా ప్లాన్తో ముందస్తు జాగ్రత్తలు తీసుకొని ఈ నిమజ్జనాన్ని పూర్తి చేస్తున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక్కడ వస్తున్నటువంటి గణనాథులకు ఏమాత్రం ఆలస్యం కానియకుండా వెంటనే నిమజ్జనాన్ని పూర్తి చేస్తున్నారు. ఇంకా ఒక్కొక్కటిగా తరలి వస్తుంది కాబట్టి ఈ అర్ధరాత్రి వరకు కూడా గణేష్ నిమజ్జనం కొనసాగే అవకాశం ఉంది. గతంలో ఈ పరిసర ప్రాంతాలు పూర్తిగా ట్రాఫిక్ జామ్తో పాటు భక్తులు ఇసుక వేస్తే రాలంతగా ఉండేది. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి కనిపించట్లేదు. ఎక్కడికక్కడ స్థానికంగా ఏర్పాటు చేసినటువంటి పాండ్స్లలో ఈ నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. రాబోయే రోజులలో కూడా ఇటువంటి పరిస్థితి ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది సౌజన్య. రైట్, థ్యాంక్ యూ సునీల్.